హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను దుర్గాప్రసాద్. ఫ్రెండ్స్, మనకి అవైవ్ నెట్వర్క్ అయితే మనం మైనింగ్ చేసాం కదా. ఈ అవైవ్లో స్టేకింగ్ ఆప్షన్ అయితే ఒకటైతే ఇచ్చారనమాట. సో మీరైతే అది చూసుకోవాలంటే స్టేకింగ్ ఆప్షన్ గురించి, సో పైన అయితే ఇదిగో పైన కనబడుతుంది కదా స్టేకింగ్ ఆప్షన్ అని చెప్పానని ఇక్కడైనా ప్రెస్ చేయొచ్చు. లేదు అక్కడ కనుక కాకపోతే కింద మనం మీ ఆప్షన్లోకి వెళ్ళైనా ప్రెస్ చేసుకుంటే చూపిస్తుంది అనమాట. సో మనం ఈ స్టేకింగ్ ఆప్షన్ అయితే ప్రెస్ చేస్తే ఇదైతే క్రోమ్లో అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. క్రోమ్లో ఓపెన్ అయినప్పుడు సో మీరేం చేస్తారంటే దీనైతే కాపీ చేసేసుకొని మీరైతే ఖచ్చితంగా మెటామాస్క్ వాలెట్లో అయితే ఓపెన్ చేసుకోండి. సో మెటామాస్క్ వాలెట్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇదైతే నా మెటామాస్క్ వాలెట్ అయితే ఓపెన్ చేశాను. మెటామాస్క్ వాలెట్లో డిఫాల్ట్గా ఇథీరియం అయితే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ అవైవ్ టోకెన్ వచ్చేసి ఆర్బిట్రమ్ 1 మీద అయితే లిస్టింగ్ అయిందన్న విషయం మనకైతే తెలుసు అనమాట. సో అందువల్ల మీరైతే ఇక్కడైతే మనం కోర్కి ఎక్కువ వాడాం కాబట్టి పైన డిఫాల్ట్గా కోర్ అయితే చూపిస్తుంది. పైన కోర్ అని ఎక్కడైతే ఉందో అక్కడైతే మీరైతే ప్రెస్ చేసుకోండి. తెలిసిన వాళ్ళైతే చేసేసుకోండి ఫ్రెండ్స్, తెలియని వాళ్ళకైతే చూసుకోండి, చూడండి. సో ఆర్బిట్రమ్ 1 అనేది అయితే మీరైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పైన అయితే చేంజ్ అయిపోయింది కదా, ఆర్బిట్రమ్ 1 అని చెప్పి అయితే చేంజ్ అయిపోయింది. సో చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదైతే నేను ఓన్లీ అకౌంట్ నెంబర్ 1 అనమాట. అకౌంట్ నెంబర్ 1 చూస్ చేసుకోండి. అకౌంట్ నెంబర్ 1 చూస్ చేసుకుంటే ఇప్పుడు డౌన్లో అయితే ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, యారో మార్క్స్ పైకి ఒకటి కిందకి ఒకటి ఉన్నాయి కదా, దాని పక్కన అయితే ఈ 1 2 3 4th ఆప్షన్ ఉంది కదా, ఇక్కడైతే ప్రెస్ చేసుకోండి. డౌన్లో ఇక్కడ ప్రెస్ చేసుకుంటే మెటామాస్క్ బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడైతే మీరు ప్లస్ ఉంటుంది కదా పైన, ఇక్కడ ప్లస్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. ప్లస్ ఓపెన్ చేస్తే ఖాళీ ఎంటీ పేజ్ అయితే వస్తుందన్నమాట. సేమ్ క్రోమ్లో ఎలా అయితే గూగుల్ వచ్చి ఎలా వస్తుందో సేమ్ అలాగే ఇందులో మెటామాస్క్లో అయితే వీళ్ళ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరైతే ఇక్కడ సెర్చ్ అండ్ టైప్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడైతే ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనం ఇందాక ఏదైతే కాపీ చేసుకున్నామో దాని అయితే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వచ్చేసేస్తుంది కాబట్టి పేస్ట్ చేసేసుకోండి. ఓకే అనేది అయితే ప్రెస్ చేసేయండి. సో చూశారు కదా, స్టేకింగ్ కాంపిటీషన్ అని చెప్పి అయితే ఇచ్చారు. అకౌంట్ నెంబర్ 1 ఈజ్ లైవ్ అని చెప్పి అయితే వచ్చిందనమాట. సో ఇది విషయం. నేను అంటే ఆల్రెడీ ఇంతకుముందు కనెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు డిస్కనెక్ట్ చేశాను. సో ఇలా అయితే వస్తుందన్నమాట. సో కనెక్ట్ వాలెట్ అని అయితే కనెక్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం మెటామాస్క్లో చేస్తున్నాం కాబట్టి మెటామాస్క్ ఆప్షన్ ఇవ్వండి. ఇస్తే కనెక్ట్ అయిపోయింది. సో మామూలుగా ఏంటంటే ఫస్ట్ టైం కనెక్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ మన కనెక్ట్ అని చెప్పానని చూపిస్తుంది. అది కనెక్ట్ చేసిన తర్వాత కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో నాకైతే అంటే నేను ఆల్రెడీ ఇక్కడ నుంచి మెటామాస్క్ నుంచి వేరే వ్యాలెట్కి అయితే మూవ్ చేశాను. సో ఇందులో అయితే 62.8253 అవై టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మ్యాక్స్ అని పెడితే 100% అయితే వచ్చేస్తాయి అనమాట. 62 75% అయితే 75% వస్తాయి. 50 అంటే 50 అని వస్తాయి. 25% అంటే 15 వస్తాయి అన్నమాట. సో ఇదనమాట. వీళ్ళకైతే కొన్ని రూల్స్ ఏదో ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ ఏంటంటే ఇక్కడైతే ఇచ్చారు కదా, మనమైతే ఇక్కడ 100% మనం ఎంత కావాలంటే అంత పర్సెంట్ కనుక మనం స్టేకింగ్లో పెడితే మనకైతే ఇక్కడ విత్డ్రా డేట్ ఇచ్చారు కదా, విత్డ్రా డేట్ వచ్చేసి May 13, 2024. సో ఇప్పుడు కోర్ వచ్చేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకుంటాం కదా, అలా విత్డ్రా చేసుకోవడానికి అయితే కుదరదని అయితే చెప్తున్నారు అనమాట. సో May 13వ తారీఖు, మనం ఈరోజు February 2వ తారీఖు కదా, ఈరోజు కనుక మనం స్టేకింగ్ కనుక చేస్తే May 13వ తారీఖు 2024 ఆ రోజు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. బట్ ఏంటంటే వీళ్ళు ఈ May 13వ తారీఖు వరకు అంటే ఎంత స్టేకింగ్ ఇస్తారు, ఎంత పర్సెంట్ ఏపీవై ఇస్తారు ఏంటనేది అయితే ఎంతవరకు అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. బట్ ఏంటంటే స్టేకింగ్ చేసుకోమని ఇచ్చారు. సో స్టేకింగ్ అయితే చేస్తాను నేను. ఇక్కడైతే సబ్మిట్ అని అయితే ప్రెస్ చేయండి. డౌన్లో సైన్ ఇన్ అని అవుతుంది కదా, ఇక్కడ వచ్చేసి మళ్ళీ కింద సైన్ ఇన్ అని వస్తుంది కదా, సైన్ ఇన్ అయితే ప్రెస్ చేయండి. సైన్ ఇన్ అని అయితే ప్రెస్ చేస్తే స్టేకింగ్ అనేది అయితే వెళ్తుందన్నమాట. మెటామాస్క్ కదా, కొంచెం ప్రాసెస్ అయితే స్లోగా ఉంటుంది. సో కన్ఫర్మ్ అని అడుగుతుంది. ఎస్టిమేటెడ్ గ్యాస్ ఫీజ్ అడుగుతుంది. సో ఇదైతే లేదనుకుంటే ఇక్కడైతే మీరు కనుక ఉన్నట్లయితే కన్ఫర్మ్ అనేది కనుక ప్రెస్ చేసేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది. కన్ఫర్మ్ అని కనుక ప్రెస్ చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. కన్ఫర్మ్ చేసేస్తే మీకైతే ఇక్కడైతే ఈ పోర్షన్లో అయితే మీకైతే కనబడుతుంది అనమాట, ఎన్ని స్టేకింగ్ చేశారు ఏంటనేది అయితే ఇక్కడైతే కనబడిపోతుంది. సో మీరు ఎవరైనా స్టేకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక స్టేకింగ్ అయితే చేసుకోండి. లేదు సేల్ చేసుకుంటామని చెప్పి అయితే సేల్ అయితే చేసేసుకోండి. ఇదైతే అవైవ్లో వచ్చిన అప్డేట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.